ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ థర్డ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. సో థర్డ్ మాక్ టెస్ట్ 2024. సో 2024 పేపర్ చూడండి. 2024 సంబంధించి ప్రెసెంట్ ఈ ఇయర్లో జరిగిన పేపర్ అనమాట. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ సంబంధించి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ February 22 పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా. మన ఛానల్లో అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువగా సాల్వ్ చేస్తాం. ఆల్రెడీ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. ప్రతి షిఫ్ట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అన్ని క్వశ్చన్ ఆల్ మోడల్స్ కవర్ చేసాం. ఓకేనా. రీజనింగ్ క్లాసెస్ తెలుగు ప్లేలిస్ట్ అని లేదా రీజనింగ్ మాక్ టెస్ట్ అని ఉంటుంది, లేదంటే ఎస్ఎస్సి జీడీ మాక్ టెస్ట్ అని ప్లేలిస్ట్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అందులో మీకు 2023 సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ అలాగే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే నిన్నటి నుంచి మనం రీజనింగ్ క్లాసెస్ రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఇప్పటి నుంచో మీకు మెంబర్షిప్ క్లాసెస్ అయితే తీసుకొస్తానని చెప్పాను కదా. ఎవరైతే జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్ మెంబర్గా జాయిన్ అయ్యారో మీరు ఏ లెవెల్లో జాయిన్ అయితే, సో మాక్ టెస్ట్ అనే లెవెల్ ఉంటుంది. ఆ మాక్ టెస్ట్లో మీరు జాయిన్ అయితే ఆల్రెడీ ఇప్పుడే అప్డేట్ చేస్తున్నాము. మాక్ టెస్ట్ సంబంధించిన ఆప్టిట్యూడ్ క్లాస్ 2024 ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఆప్టిట్యూడ్ క్లాస్ అయితే అందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా. అది నార్మల్గా పబ్లిక్ వ్యూ ఉంటుంది. ఓన్లీ జాయిన్ మెంబర్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో జాయిన్ బటన్ ద్వారా వాళ్ళకి మాత్రమే ఆ మాక్ టెస్ట్ లెవెల్ మీరు జాయిన్ అయితే ఆ మాక్ టెస్ట్ అయితే మీకు విజిబుల్గా ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్ క్లాసెస్ తెలుగు. సో మీరు అదే జాయిన్ బటన్ ద్వారా రీజనింగ్ క్లాసెస్ ఇదన్నీ లెవెల్స్ అనమాట. మాక్ టెస్ట్ ఒక లెవెల్, రీజనింగ్ క్లాసెస్ తెలుగు. మీకు రీజనింగ్ తెలుగు క్లాసెస్ కావాలనుకుంటే సో ఫస్ట్ క్లాస్ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందులో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 4 అండ్ 5 కూడా కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది 1 అవర్ క్లాస్ అనమాట కోడింగ్ డీకోడింగ్ సంబంధించి. సో ప్రతిదీ క్లారిటీగా చెప్పడం జరిగింది కోడింగ్ డీకోడింగ్. సో మీరు రీజనింగ్ క్లాసెస్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మీకు క్లాసెస్ వినొచ్చు. అవసరమైతే రిటర్న్ కూడా మీరు రీపేమెంట్ కూడా చేస్తుంది అనుకుంటా యూట్యూబ్. సో ఒకసారి చెక్ చేసుకోండి దానికి సంబంధించి. ఓకే. అలాగే ఆప్టిట్యూడ్ క్లాసెస్ సంబంధించి కూడా మీరు రీజనింగ్ క్లాసెస్ చూసేటప్పుడు మీకు ఆప్టిట్యూడ్ క్లాసెస్ కూడా కావాలనుకుంటే ఎవరైతే కావాలో వాళ్ళు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం ఆప్టిట్యూడ్ క్లాసెస్ కూడా చేద్దాం. సో ఇప్పుడు రీజనింగ్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఆల్రెడీ జాయిన్ అయ్యారు మీరు మెంబర్షిప్. కాబట్టి సో ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు పర్ మంత్ వ్యాలిడిటీ ఎలా ఉంటుందంటే మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీ వ్యాలిడిటీ ఇక్కడ నుంచి అగైన్ 28 డేస్ ఆర్ 30 డేస్, ఒక 30 డేస్ వరకు మీకు మెంబర్షిప్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అనవసరంగా మళ్ళీ వాళ్ళ మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే కోడింగ్ డీకోడింగ్ క్లాస్ అయితే చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్స్ అయినా మిగతా టాపిక్లు కూడా చేస్తూ సో ఖచ్చితంగా ఎవరైతే జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరికి యూస్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఓకే. సో ప్రతిదీ వెరీ ఇంపార్టెంట్ క్లాసే. ఎందుకంటే మనం చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో విజ్డమ్ హెల్ప్స్ అని మన ఛానల్ మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఛానల్ మొత్తం మీరు సో అన్ని వీడియోస్ ప్రతి క్లాస్ మీరు గమనిస్తే ప్రతి క్లాస్‌లో చెప్పేది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది మెయిన్ మన టార్గెట్. ఎందుకంటే ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్ చదివితేనే మీరు రేపు ఎగ్జామ్‌లో రాసేటప్పుడు సేమ్ క్వెషన్స్ వస్తారు కాబట్టి ఎటువంటి భయం ఉండదు. మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్‌కెళ్తే ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ లేదేదో మోడల్స్ అన్నీ చేయడం గొప్ప సంగతి కాదు కానీ, మనకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఏమడిగారు? సంబంధించిన రిలేటెడ్ క్వెషన్స్ ఏంటి? వాటికి సంబంధించి ప్రాక్టీస్ చేయడం మంచిది. ఓకే. ఎనీవే ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం చూడండి. ఓకే. ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. శిలాలిజం నుంచి ఈ ప్రాబ్లమ్ అడిగారు. మనకి. చూడండి ఫస్ట్ క్వెషన్. సో ఆల్ ల్యాండ్ ఆర్ వేకెంట్ అన్నాడు. ఓకే. ఆల్ ల్యాండ్ అంటే ఆల్ ల్యాండ్ ఆర్ వేకెంట్ అన్నాడు. ఇలా డ్రా చేసాం. నో ల్యాండ్ ఈస్ గల్ అన్నాడు. సో ఏ ల్యాండ్ కూడా గల్ అవ్వదన్నాడు. ఏ ల్యాండ్ కూడా గల్ అవ్వదు. ఇది. సో ఇది స్టేట్మెంట్ సంబంధించిన డయాగ్రామ్. ఇప్పుడు ఈ కన్క్లూజన్స్ అనేవి స్టేట్మెంట్‌ని ఫాలో అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. ఫాలో అవుతే ఓకే. నాట్ ఫాలోస్ అంటే నాట్ ఫాలోస్. అంతే ఆన్సర్. ఓకేనా? చూడండి. ఆల్ వేకెంట్ ఆర్ ల్యాండ్ అన్నాడు. ఆల్ వేకెంట్ ఆర్ ల్యాండ్ ఇది డయాగ్రామ్. ఇలాంటి డయాగ్రామ్ మనకి స్టేట్మెంట్‌లో ఉందా? ఆల్ వేకెంట్ ఆర్ ల్యాండ్ అవుతుందా? నో. ఓన్లీ సమ్ వేకెంట్ ఆర్ ల్యాండ్స్ అవుతున్నాయి. ఆల్ ల్యాండ్స్ ఆర్ వేకెంట్ అవుతున్నాయి ఇక్కడ. ఆల్ వేకెంట్స్ ఆర్ ల్యాండ్ అవ్వట్ల. ఈడు ఇచ్చింది ఒకటి, చెప్పింది ఇంకొకటి. అంటే రివర్స్‌లో చెప్పిండు కాబట్టి కుదరదు ఇది. ఆల్ గర్ల్స్ ఆర్ వేకెంట్ అన్నాడు. సో ఏ గర్ల్ కూడా వేకెంట్ అవ్వట్లే ఇక్కడ. మీరు గమనిస్తే ఏ ల్యాండ్ గల్ అవ్వలేదు. అలాగే అదే ల్యాండ్ ఎక్కడుందంటే వేకెంట్‌లో ఉంది.
కాబట్టి ఏ ఆల్ గర్ల్స్ ఆర్ వేకెంట్ అనేది రాంగ్ అవుద్ది. నిజం చెప్పాలంటే ఆల్ గర్ల్స్ ఆర్ వేకెంట్ అంటే ఇలాంటి డయాగ్రామ్ ఉండాలి ఇచ్చిన స్టేట్మెంట్‌లో. ఇలాంటి డయాగ్రామ్ స్టేట్మెంట్‌లో ఉందా అంటే లేదు. కాబట్టి సింపుల్‌గా బోత్ ఆర్ రాంగ్. దాన్నేమంటాం నెయిదర్ 1 నార్ 2 అంటాం. అంటే నెయిదర్ 1 నార్ 2 ఒకటి కాదు, 2 కాదు అంటే ఏది కాదని అర్థం. సో నెయిదర్ 1 నార్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో బోత్ ఆర్ రాంగ్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇక నెక్స్ట్ క్వెషన్. Which of the following letter number cluster will replace the blank in the given series? See blank లో ఏ లెటర్ క్లస్టర్ వస్తుందని అంటే ఇక్కడ ఇచ్చిన బ్లాంక్ లో నెక్స్ట్ ఏ లెటర్ క్లస్టర్ వస్తుంది. సో ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించి కాకపోతే సిరీస్ ప్రాబ్లం అన్నమాట. సిరీస్ ప్రాబ్లం. కోడింగ్ డీకోడింగ్ ఎందుకన్నంటే ప్లేస్ వాల్యూస్ ఆర్ పొజిషన్ వాల్యూస్ మెయిన్ ఇంపార్టెంట్. ప్లేస్ వాల్యూస్ ఏ పొజిషన్ వాల్యూస్ అంటే ఏంటి? ఏముండదు. ఆల్ఫాబెటికల్ ప్లేస్ వాల్యూసే. అంటే ఏ ప్లేస్ వాల్యూ 1, బి ప్లేస్ వాల్యూ 2, 3 ప్లేస్ వాల్యూ సి అలాగా. సో, దేని ప్లేస్ వాల్యూ మనం చెప్పాలి. ఇక్కడ ఎం ఉంది. ఎంఈ 18 ఉంది. ఎం ప్లేస్ వాల్యూ ఎంత? 13 ఉంది. ఈ ప్లేస్ వాల్యూ ఎంత? 5. అలాగే 18 అంటే 18 డైరెక్ట్‌గా నంబర్ ఇచ్చేయండి. ఓకే. నెక్స్ట్ అదేమవుతుంది? నెక్స్ట్ సిరీస్‌లో ఏమవుతుందంటే చూడండి. ఓజీ 22 అవుతుందంట. ఓ అంటే ప్లేస్ వాల్యూ 15, జీ అంటే 7, 22 అంటే డైరెక్ట్‌గా నంబర్. ఓకే. అది నెక్స్ట్ సిరీస్ ఏమైంది చూడండి. నెక్స్ట్ సిరీస్. సో, క్యూఐ 26 ఇచ్చాడు. క్యూఐ 26 అంటే ఇక్కడ ఏమవుతుంది? క్యూ అంటే 17 ప్లేస్ వాల్యూ, ఐ అంటే 9, 26 డైరెక్ట్‌గా. అగైన్ నెక్స్ట్ సిరీస్ కూడా ఇచ్చాడు. సో, ఎస్‌కే 30 ఇచ్చాడు. తర్వాత అగైన్ నెక్స్ట్ సిరీస్ కూడా ఇచ్చాడు అక్కడ. యూఎం 34 దానికి ఇంత చెప్పనవసరం లేదు. డైరెక్ట్‌గా చేయొచ్చు మనం. కాకపోతే అర్థం అవ్వడానికి ఇదంతా చెప్తాను. ఓకే. చూడండి. సో, ఇప్పుడు మన లాజిక్ ఏంటో కనుక్కోండి. 13 నుంచి 15 అయింది. అంటే +2 యాడ్ అయింది. 15 నుంచి 17 +2 యాడ్ అయింది. 17 నుంచి 19 +2 యాడ్ అయింది. 19 నుంచి 21 +2 యాడ్ అయింది. సో, ఇక్కడ 21 యూ అంటే +2 యాడ్ చేస్తే ఎంత? 23 అంటే డబుల్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ చూడండి. సో, ఈ అంటే 5, జీ అంటే 7 అంటే +2 యాడ్ అయింది. 7 నుంచి 9 +2 యాడ్ అయింది. 9 నుంచి 11 +2 యాడ్ అయింది. 11 నుంచి 13 +2 యాడ్ అయింది. అగైన్ 13 నుంచి +2 యాడ్ చేస్తే ఎంత? 15. 15 అంటే ఓ అవుతుంది. ఓకే. 18 నుంచి 22 +4 యాడ్ అయింది. 22 నుంచి 26 +4 యాడ్ అయింది. 24 నుంచి 30 +4 యాడ్ అయింది. అలాగే ఇక్కడ మీరు ఎంత గమనిస్తే ఇక్కడ +4 కాబట్టి నెక్స్ట్ ఏం అవ్వాలి? 34 నుంచి +4 యాడ్ చేస్తావు 38 అవుతుంది. కాబట్టి డబ్ల్యూఓ 38 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది ఆప్షన్ 2 చెక్ చేసుకోండి. చూసారు కదా! ఈ పేపర్ వచ్చేసరికి 22/02/2024 ఫిబ్రవరి 22 పేపర్ అన్నమాట. షిఫ్ట్ 1 పేపర్. మీరు ప్రీవియస్ పేపర్ అండ్ ప్రెజెంట్ ఇయరే కదా 24 అంటే, ఈ ఇయర్ పేపర్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకోండి. మనకు ఫిబ్రవరిలో ఈ ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఒకవేళ మీకు ఈ క్లాస్ అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. ఈ క్లాస్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు అర్థమవుతున్నట్లయితే. సో, మీరు షేర్ చేస్తేనే ఎంతోమందికి తెలుస్తది. సో, దీనికే ఇది వైరల్ అవ్వాలంటే మీరు షేర్ చేస్తుంటే అర్థమవుతుంటదనమాట. ఓకే. స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారని చెప్పి మీలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూట్యూబ్ రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మీరు షేర్ చేస్తే. మీరే షేర్ చేయకుండా, లైక్ చేయకుండా ఉంటే అది ఏం చేయదు. సో, మీరు చూస్తున్న వాళ్ళు, ఈ క్లాసెస్ యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చూడండి మాక్ టెస్ట్‌లన్నీ కూడా ఫ్రీగానే అవైలబుల్‌గా ఉన్నాయి కదా! సో, ఒక్క ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ ఎందుకు మీకు మెంబర్‌షిప్‌లో తీసుకురావడం జరిగింది మాక్ టెస్ట్‌లో. ఓకే. నెక్స్ట్ చూడండి బ్లడ్ రిలేషన్. సో, బ్లడ్ రిలేషన్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లోని సో, ఫ్రీగానే రీజనింగ్ క్లాసెస్ తెలుగు అని ప్లే లిస్ట్ ఉంటుంది. అలాగే ఆప్టిట్యూడ్ క్లాసెస్ తెలుగు కూడా మీకు ప్లే లిస్ట్ ఉంటుంది. సో, ముందు ఆ క్లాసెస్ వినండి. మీకు అర్థమైతేనే మన మెంబర్‌షిప్ తీసుకోండి. ఒకవేళ మీరు మెంబర్‌షిప్ తీసుకున్నా క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటదనుకుంటా మీకు నచ్చకపోతే. కాబట్టి క్లాసెస్ వినండి. నచ్చితే అన్ని కూడా నేర్చుకోండి. ఓకే. ఈ ఇంటూ ఎఫ్ మీన్స్ ఈ ఈస్ ద వైఫ్ ఆఫ్ డబ్ల్యూ అన్నాడు. ఈ ప్లస్ ఎఫ్ అంటే ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఈ డివిజన్ ఎఫ్ అంటే ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఈ మైనస్ ఎఫ్ అంటే ఈస్ ద సన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. సో, ఇక్కడ మెయిన్ ఇక్కడ మనకి రిలేషన్ ఏమి, ఈ సింబల్ ఏంటి, ఆ సింబల్ సంబంధించిన రిలేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ సింబల్ ఏంటంటే ఇంటూ ఉంది. ఇంటూ అంటే మీనింగ్ ఏందంటే వైఫ్ ఆఫ్ అని ఈస్ ద వైఫ్ ఆఫ్. ప్లస్ ఉంది. దాని మీనింగ్ ఏందంటే బ్రదర్ ఆఫ్ అని. సరే. ఇప్పుడు ముందు మనం సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే.
ఓకే. సాల్వ్ చేద్దాం చూడండి. సో, I ప్లస్ జే మీన్స్ ఈ ప్లస్ ఎఫ్. ఈ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్. ఐ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జే. ఓకే. ఐ సో, బ్రదర్ అవుతుంది. సిబ్లింగ్ రిలేషన్ ఇది. జే కాబట్టి జే. సో, ఐ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జే. నెక్స్ట్ జే డివిజన్ కే అన్నాడు. సో, ఈ డివిజన్ ఎఫ్ అంటే ఈ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. సో, జే ఈస్ ద సిస్టర్ ఆఫ్ కే. జే సిస్టర్ అవుతుందన్నమాట ఎవరికంటే కేకి. జే సిస్టర్ అవుతున్నారు కేకి. నెక్స్ట్ కే మైనస్ ఎల్ అంటే ఈ మైనస్ ఎఫ్ అంటే ఈ ఈస్ ద సన్ ఆఫ్ ఎఫ్. కే మైనస్ ఎఫ్ అంటే కే ఇస్ ద సన్ ఆఫ్ ఎల్ అని. కే సన్ అవుతున్నాడు ఎవరికంటే ఎల్. ఓకే. ఇది మనకిచ్చిన ఫ్యామిలీ డయాగ్రామ్. అంటే బ్లడ్ రిలేషన్ నుంచి సో, ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకొని జస్ట్ ఇంక ఆన్సర్ చూస్తే వచ్చేస్తుందనమాట. సో, మీరు బ్లడ్ రిలేషన్ సంబంధించి క్లాస్ లేకుంటే ఒకసారి వినండి. దానికి సంబంధించి క్లారిటీగా చెప్పడం జరిగింది. హౌ ఈజ్ జే రిలేటెడ్ టు ఎల్? అంటే ఎల్‌కి జే ఏమవుతుంది? ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జే ఏమవుతుంది? ఇక్కడ మీరందరూ గమనిస్తే వీళ్ళందరూ ఒకటే జనరేషన్‌లో ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ అని అర్థం. సిబ్లింగ్స్ అంటే సో, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు లేదా అన్న చెల్లెలు అలా. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఎల్ అనేవాడి సన్ కే. కే అనేవాడి కేకి ఇక్కడ నెగెటివ్ సింబల్ ఉంది కాబట్టి జే ఏమవుతుందంటే సిస్టర్ అవుద్ది. అంటే ఆడి సిస్టర్ వాళ్ళ ఫాదర్‌కి ఏమవుద్ది? డాటర్ అవుద్ది. ఓకేనా? ఎల్‌కి ఏమవుతుందని అడిగాడు. అంతే. ఎల్‌కి ఏమవుతుంది? డాటర్ అవుతుందని అర్థం. ఓకేనా? ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జే ఏమవుద్ది? జే ఏ సింబల్ ఉంది? నెగెటివ్ సింబల్ ఉంది. కాబట్టి జేకి ఏమవుద్దంటే డాటర్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. 6 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్. సో, సర్క్యులర్ టేబుల్ ఉంది. 6 ఫ్రెండ్స్ అన్నాం. ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా ఉంటే మంచిదిక్కడ. ఎందుకంటే అపోజిట్ వాల్యూస్ అడిగాడు కాబట్టి ఎగ్జాక్ట్ అపోజిట్ రాసుకుంటే బావుంటది. ఓకే. ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ అన్నాడు. అంటే ఇక్కడ నేను టువర్డ్స్ సెంటర్ రాశాను కదా! సేమ్ అదే అవే ఫ్రమ్ సెంటర్ రాయాలి. అవే ఫ్రమ్ సెంటర్ అంటే అవే ఫ్రమ్ అంటే సింబల్స్ ఇలా వస్తాయి. ఇక్కడ సెంటర్ ఉందంటే అవే ఫ్రమ్ సెంటర్ ఇలా ఉంటాయి. ఓకే. నేను ఇన్‌సైడ్ కాకుండా ఔట్ సైడ్ అయితే డయాగ్రామ్ రాస్తాను. ఓకేనా? కాబట్టి ఇక్కడేంటి అవే ఫ్రమ్ సెంటర్ కూడా ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుద్ది. సేమ్ ప్రతిదానికి ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇది లెఫ్ట్, రైట్ సైడ్ అవుద్ది. లెఫ్ట్, రైట్. ఓకేనా? లెఫ్ట్, రైట్. ఎందుకంటే అవే ఫ్రమ్ సెంటర్ కాబట్టి. సో, అది ముందు ఇండికేట్ చేసాం. తర్వాత ఏంటి నెక్స్ట్ చదువుదాం చూడండి. యూ సిట్స్ ఎగ్జాక్ట్‌లీ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అండి. ఓకే. యూ సిట్స్ ఎగ్జాక్ట్‌లీ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఓకే. సో, యూస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ ఎలా రాయొచ్చు? యూస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. సో, ఇదైనా రెండు మీనింగ్ ఒకటే ఇక్కడ. అయితే ఎవడు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఎవరు రైట్ సైడ్ ఉంది మనకు చెప్పలేదు కాబట్టి రెండు పాసిబుల్ అవుతాయి. కాకపోతే నెక్స్ట్ ఇచ్చే స్టేట్మెంట్స్ చదివితే అర్థమైపోతది. ఎస్ సిట్స్ టు ద ఇమ్మీడియేట్ లెఫ్ట్ ఆఫ్ టీ. ఓకే. ఇక్కడ యెస్ ఉన్నదని అర్థం. సో, ఇమ్మీడియేట్ లెఫ్ట్ ఆఫ్ టీకి ఇమ్మీడియేట్ లెఫ్ట్‌లో యెస్ అనేవాడు ఉన్నాడంట. ఓకే. సరిపోయింది. అండ్ పి ఈస్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ క్యూ. ఓకే. ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ క్యూ. సో, పి ఈస్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ క్యూ ఇక్కడుంటే పి ఇక్కడుంది. హూ ఈస్ అపోజిట్ ఆఫ్ టీ? టీకి అపోజిట్ ఎవరున్నారు? టీ అపోజిట్ ఎవరున్నారు? ఆర్ ఉన్నారు. అంతే. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పి ఈస్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూ ఇక్కడున్నాడు. క్యూ యొక్క రైట్ సైడ్ ఇక్కడ. ఇమ్మీడియేట్ రైట్‌లో ఎవరున్నారంటే పి1. సో, అది సరిపోయింది. సో, ఇక్కడ ఇచ్చిన ప్రతీది కూడా కరెక్ట్‌గా ఉంది. కాబట్టి హూ ఈస్ అపోజిట్ ఆఫ్ టీ అన్నాడు. టీకి అపోజిట్ ఎవరంటే ఆర్. ఆర్ ఉన్నారు. కాబట్టి ఆర్‌కి టీ అపోజిట్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సాల్వ్ చేద్దాం చూడండి. సో, సిరీస్ ఇచ్చారన్నమాట ఇక్కడ మనకి. 85 నుంచి 84. సో, 85 నుంచి 84, 84 నుంచి 92, 83, 147. ఓకే. దీన్ని చూడగానే ఆల్టర్‌నేట్ సిరీస్ అని అర్థమవుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ మిస్సింగ్ నంబర్ ఏంటి? లేదా ఆ నెక్స్ట్ నంబర్ ఏంటో కనుక్కోవాలి. బిగ్ నంబర్ నుంచి బిగ్ నంబర్, బిగ్ నంబర్ టు బిగ్ నంబర్, నెక్స్ట్ నంబర్ ఇదైతే అది. అలాగే నెక్స్ట్ స్మాల్ నంబర్ టు స్మాల్ నంబర్, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ నంబర్. 2 ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి కాబట్టి. 85 నుంచి 92 అయింది. అంటే ఇక్కడ ఎంత యాడ్ అయినట్లు? 7 యాడ్ అయినట్లు. అంతే కదా! 7 యాడ్ చేస్తే 7, 5, 12, 192. అగైన్ 92 నుంచి 147 వచ్చింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్లు? 7 - 2 అంటే 5. 14 - 9 అంటే 55 అయినట్లా? అంతే 55. ఓకే. నెక్స్ట్ 84 నుంచి 83 అయింది. అంటే -1 అయింది. 83 నుంచి నెక్స్ట్ నంబర్ అంతా. సో, ఇది కుదరట్లేదు ఇక్కడ. కాబట్టి ఇది ఆల్టర్‌నేట్ సిరీస్ అనడం కన్నా సో, అన్నీ కూడా ఒకేసారి డిఫరెన్స్ తీసుకోవడం మంచిది. ఓకేనా? ఓకే. 85 నుంచి 84 అయింది. -1 అయింది. అండ్ 84 నుంచి 92 ప్లస్ ఎంత అయినట్లు ఇక్కడ 92 అయిందంటే 8 యాడ్ అయినట్లు.
అంతే కదా! 8 యాడ్ చేస్తే 8, 4, 12, 92 ఓకే. 92 నుంచి 83 ఎంత? ఎలా ఎంత డిక్రీజ్ అయింది? సో, ఎంత డిక్రీజ్ అయిందంటే, సో, 12 నుంచి 3 డిక్రీజ్ చేయాలి. అంటే 9 వస్తుంది స్టార్టింగ్‌లో. నెక్స్ట్ 9 అంతే 9 ఒకటే. సో, 9 ఏంటి -9 అవుతుంది. నెక్స్ట్ 147 నుంచి 83. సో, 147 నుంచి 7 - 3 4, 14 - 64. ఓకే. మనకొచ్చిన డిఫరెన్స్ ఏంటంటే -1, 8, -9, 64, నెక్స్ట్ వచ్చేది మైనస్. అదేదో కనుక్కోవాలి. మీరు గమనిస్తే ఇది 1 ఓకే. 2 నేమ్ రాసుకోవచ్చు. 8 నేమ్ రాసుకోవచ్చు. 2 క్యూబ్ రాయొచ్చు. 3ని స్క్వేర్ రాయొచ్చు. 4 క్యూబ్ రాయొచ్చు. 5 చూడండి. ఇక్కడేముంది 3 స్క్వేరు, క్యూబ్, స్క్వేర్, క్యూబ్, స్క్వేర్. అగైన్ ఇక్కడేమో స్క్వేర్, స్క్వేర్, క్యూబ్, స్క్వేర్, క్యూబ్, స్క్వేర్ నెక్స్ట్ వచ్చేది క్యూబ్. ఏ నంబర్ వస్తే ఆ నంబర్. ఆ 6 వస్తది కాబట్టి 6. అలాగే నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఏంటంటే ఫస్ట్ మైనస్ నెక్స్ట్ పాజిటివ్. నెక్స్ట్ మైనస్ పాజిటివ్. ఇక్కడ నెక్స్ట్ నెగెటివ్. 5 స్క్వేర్ ఎంతంటే 25. అంటే ఈ 147లో నుంచి 25 మైనస్ చేయాలి. అప్పుడేమవుద్ది 7 - 5 2 అండ్ 14 - 22 122. సో, 122 అనేది ఆన్సర్ అవుతది. ఓకేనా? సో, జస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఎందుకు అలా చేయడం జరిగిందంటే ప్రాసెస్ అన్నమాట. చూడగానే ఒక బిగ్ నంబరు, స్మాల్ నంబరు, బిగ్ నంబరు, స్మాల్ నంబర్ అంటే ముందు బిగ్ నంబర్ తీసుకుంటాం. స్మాల్ స్మాల్ కనుక్కుంటాం ఆన్సర్ వస్తది. అలా గాకుండా లేదు మీకు ఇలాగనే స్మాల్ నంబర్, బిగ్ నంబర్ తీసుకున్నా ఇలా డైరెక్ట్‌గా ఈ మెథడ్‌ని డిఫరెన్స్ మెథడ్ అంటాం. ఓకేనా? దీన్ని డిఫరెన్స్ మెథడ్ అంటాం. వాటెవర్ వెరీ ఇంపార్టెంట్. సిరీస్‌లో ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే. సో, ఎంఐసిఎస్ ఈజ్ రిటెన్ యాస్ ఎల్‌హెచ్‌బిఆర్ ప్రపోర్షన్ ఇచ్చాడు చూడండి. ప్రపోర్షన్ అంటే ఎనాలజీ నుంచి ప్రాబ్లమ్ అడిగారు. సో, లెటర్ అడిగారు. సో, ఎం నుంచి ఎల్ అయింది. ఎల్ నుంచి ఎం అవ్వాలి. అంటే ఇక్కడ ఏదైతే సో, ఎనాలజీ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 2 టర్మ్స్‌కి ఏదైతే రిలేషన్ ఉందో అదే నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య సేమ్ అదే రిలేషన్ ఉంటది. అంటే ఇక్కడ ఎం నుంచి ఎల్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్. ఎం నుంచి ఎల్. ఎం 13, ఎల్ అంటే 12 -1 అయింది. నెక్స్ట్ ఐ నుంచి హెచ్. ఐ అంటే ఎంత 9. హెచ్ అంటే 8 -1 అయింది. నెక్స్ట్ సి అంటే 3, బి అంటే 2 అంటే -1 అయింది. ఎస్, ఆర్. సో, 19 -1 అంటే 18. కాబట్టి ఈచ్ లెటర్ -1, -1 అయింది. కాబట్టి జేఆర్‌విపి అన్నాడు. సో, జేఆర్‌విపి. సో, ఇక్కడ జే అంటే 10, ఆర్ అంటే 18, వి అంటే 22, పి అంటే 16. వీటికి -1 చేయండి. 9 -1 17 -1 21 -1 15. ఇక్కడ ఏమవుతుంది ఐక్యూయుఓ అవుతుంది. ఓకేనా? ఐక్యూయుఓ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్. ఆర్‌టి, వీటి, వీఎక్స్, జెడ్ఎక్స్. సో, నెక్స్ట్ ఏ నంబర్ వస్తది? నెక్స్ట్ ఏ నంబర్ రావచ్చు అనేది చెప్పాలి. ఓకే. నెక్స్ట్ ఏ లెటర్ ఇక్కడ లెటర్స్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఏ లెటర్ వస్తది. నంబర్స్ ఇస్తే నెక్స్ట్ ఏ నంబర్ వస్తది. అంతే. సో, ఎప్పుడైనా సరే ముందు ఇచ్చిన వాటిని జాగ్రత్తగా గమనించండి చాలు. ఆర్ నుంచి వి అయింది. ఆర్ నుంచి వి. కాబట్టి ఆర్ అంటే ఏంటి? ఆర్ నుంచి వి అయిందంటే 22 ప్లస్ 4 అయింది. ఓకేనా? ప్లస్ 4 అయింది. ఎప్పుడైనా ఇచ్చినట్టు రాసుకుంటే ఆన్సర్ చాలా సింపుల్‌గా వస్తది. దాన్ని చూడగానే మనం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ అంటే 18, టీ 20 పెయిర్. అగైన్ వీటీ అన్నాడు. వి అంటే 22, టీ అంటే 20 అదొక పెయిర్. అండ్ వీఎక్స్ అన్నాడు. అంటే 22, 24 కామా, కామా జెడ్ఎక్స్ అన్నాడు 26 -24 అంటే అక్కడ ఇచ్చినవి రాసా. ఆర్‌టి, వీటీ, వీఎక్స్, జెడ్ఎక్స్ అని. కాకపోతే మనం ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చెక్ చేయాలి. ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చెక్ చేయాలి. అంతే. సో, 18 నుంచి 22 అయింది. +4 యాడ్ అయింది. 22 నుంచి వి వచ్చింది. అంటే 22 నుంచి వి వచ్చింది. అక్కడ ఏం యాడ్ అవ్వలేదు. 0 సేమ్ లెటర్ రిపీట్ అయింది. 22 నుంచి 26 అంటే 4 రిపీట్ అయింది. 26 నుంచి ఏమి రావాలి? 4 0 కాబట్టి నెక్స్ట్ 4 ఉందంటే 0 ఉంటది. అంటే 0 అంటే 24 6 + 0 అంటే 0నే. అంటే జెడ్ అలానే రిపీట్ అవుద్దని అర్థం. జెడ్ నెక్స్ట్ లెటర్ ఏమొస్తది? 20 ఉంది. 20 నుంచి 20 అలాగనే ఉంది. అంటే ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు. 20 నుంచి 24 అయింది. అంటే +4 ఇంక్రీజ్ అయింది. 24 అలాగనే ఉంది కాబట్టి 0. నెక్స్ట్ ఏ లెటర్ వస్తది? చూడండి 0, 4, 0 నెక్స్ట్ 4 వస్తదనమాట.
24కి 4 యాడ్ చేస్తే 28. 28 లెటర్ ఏంటి? 28 లెటర్ ఏంటి తెలియాలంటే మనకు ఆల్ఫాబెట్స్ ఎంతవరకు ఉంటాయి? 26 వరకే. నెక్స్ట్ ఎంత ఉంది ఎక్స్ట్రా? 2 అనేది ఎక్స్ట్రా ఉంది. 2 అంటే దేని ప్లేస్ వాల్యూ? బి ప్లేస్ వాల్యూ. కాబట్టి జెడ్బి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జెడ్బి అంతే. మీరు గమనిస్తే సో స్టార్టింగ్ బీబీ వచ్చింది. నెక్స్ట్ జెడ్ వస్తుంది. అంతకు ముందు ఉన్న సిరీస్ ఏమవుతుందంటే ఆర్తో స్టార్ట్ అవుతుంది. అందుకు ఆర్ఆర్ వివి జెడ్. ఆ నెక్స్ట్ వచ్చేది దీనికి 4 యాడ్ చేస్తాం కాబట్టి 4 అంటే డిడి రిపీట్ అవుతుంది. అంతే. సిరీస్ అంతా కూడా అక్కడే ఉంటుంది. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? జెడ్బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ ఆర్డర్. విచ్ వర్డ్ విల్ కమ్ ఎట్ ద థర్డ్ పొజిషన్? సో థర్డ్ పొజిషన్ లో ఏ వర్డ్ వస్తుందని అడుగుతున్నాడు అనమాట. ఓకే చూడండి ఇక్కడ. సో రీక్యాంట్ అన్నాం, రీక్యాంట్, రిసీవ్, రీసెంట్, రెసెస్, రికాల్. సో ఏది ముందు వస్తుంది, అది అందులో ఏది నెంబర్ థర్డ్ ప్లేస్ లో వస్తుంది అని చెప్పమన్నాడు. ఓకే. అన్నిట్లో ఆర్ఈ కామన్ ఉంది. అన్నిట్లో ఆర్ఈ కామన్ ఉంది కాబట్టి అన్ని కూడా అన్ని ఓకే. ఆర్ఈసి ఓకే ఓకే. త్రీ లెటర్స్ కామన్ ఉన్నాయి. ఆర్ఈసి. ఇంకా కామన్ లేని ఏంటి? ఏఎన్టీ అన్నాడు. అంటే ఏ అంటే 1తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లెటర్. నెక్స్ట్ ఈ అన్నాడు. ఈ ఇక్కడ జాగ్రత్తగా గమనించారు ఎలా చెప్తున్నానో. మీకు డిక్షనరీ ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ అంటే 5 ఉంది. ఓకేనా? ఆర్ఈసి తర్వాత ఈ అంటే 5 ఉంది. నెక్స్ట్ ఆర్ఈ తర్వాత ఈ అంటే 5 ఉంది. ఆర్ఈ తర్వాత ఏ ఉంది, ఏ అంటే 1. అంటే ఇప్పుడు ఫస్ట్ వస్తే 1 అన్న రావాలి. ఫస్ట్ వస్తే 1 ఇక్కడ ఉంది కాబట్టి 5 అన్న రావాలి. ఓకేనా? ఒకటి ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ చూస్తే ఫస్ట్ ఏ వర్డ్ వస్తుంది డిక్షనరీ ఓపెన్ చేయగానే. ఇక్కడ ఇచ్చిన 5 లెటర్స్లో ఫస్ట్ ఏ లెటర్ లేదా ఇచ్చిన ఫస్ట్ 5 వర్డ్స్లో ఏ వర్డ్ ఫస్ట్ రిపీట్ అవుద్ది అంటే వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ అన్న రావాలి. ఎందుకంటే అది 1 ఉంది దాని ప్లేస్ వాళ్ళు. ఇక్కడ కూడా 5 రావాలి ఎందుకంటే 1 ఉంది. తర్వాత 1 తర్వాత అగైన్ అందులో ఎన్నో నెంబర్ దాని నెక్స్ట్ నెంబర్ చూడండి. ఏ తర్వాత ఎన్ ఉంది. ఎన్ అంటే 14. ఇక్కడ ఏ తర్వాత ఎల్ ఉంది. ఎల్ అంటే 12. కాబట్టి 12 చిన్నది కాబట్టి ముందు రికాల్ అనేది ఫస్ట్ వస్తది. అందుకు రికాల్ రాస్తాం. నెక్స్ట్ 14 ఉంది. అయినా 1 ప్లేస్‌లో ఉంది కాబట్టి ముందు రికాంట్ అవుద్ది. రికాల్ తర్వాత రికాంట్ నెక్స్ట్. మనకు కావాల్సిన నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో రిసీవ్ రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. ఓకేనా? ఎందుకంటే మూడిటికి కూడా ఇక్కడ ఏమున్నాం? మూడిటికి కూడా 5 ఉంది కాబట్టి మనకి సో రికాల్ రావచ్చు, రెసెస్ రావచ్చు, రిసీవ్ రావచ్చు, రీసెంట్ రావచ్చు, రెసెస్ రావచ్చు. ఏదైనా. కాకపోతే అది ఏది అని తెలియాలంటే ఈ 5 తర్వాత నెక్స్ట్ ఏ లెటర్ ఉంది లేదా ఏ నెంబర్ ఉంది. ఆ లెటర్ నెంబర్ ఏంటో తెలిస్తే చాలు. అంటే ప్లేస్ వాల్యూ. ఈ తర్వాత ఐ ఉంది ఇక్కడ. ఐ అంటే 9. ఈ తర్వాత ఎన్ ఉంది. ఎన్ అంటే 14. అగైన్ ఈ తర్వాత ఎస్ ఉంది. ఎస్ అంటే 19. మీరు గమనిస్తే 9, 19, 14. కాబట్టి 9 గమనించారు. 9, 14, 19. ఓకే. 14, 19, 9. 9 చిన్నది కాబట్టి 5 అంటే రిసీవ్. సెకండ్ ఇది రిసీవ్. క్వశ్చన్‌లో అడిగింది ఏంటంటే వాట్ విల్ కమ్ ఎట్ థర్డ్ పొజిషన్? థర్డ్ పొజిషన్‌లో రిసీవ్ ఉంటది. కాబట్టి రిసీవ్ ఆన్సర్ అవుద్ది. అంటే మిగతా వాటితో అనవసరం. మనకి 1, సెకండ్, థర్డ్. థర్డ్ ప్లేస్‌లో ఏ వర్డ్ వస్తది. థర్డ్‌లో వచ్చేది రిసీవ్. కాబట్టి రిసీవ్ ఆన్సర్ అవుద్ది. అంతే. నెక్స్ట్ చూడండి. లెటర్ ఎనాలజీ నుంచి క్వెషన్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి ఎనాలజీ నుంచి క్వెషన్ ఇచ్చారు. ఎనాలజీ నుంచి కాదు వర్డ్ ఎనాలజీ అనమాట. వర్డ్ ఇచ్చి దానికి సంబంధించిన క్వెషన్స్ వచ్చాయి. వర్డ్ ఎనాలజీ అంటారు. సో awesome is written as EWASEMO. Impress is written as PMIRSSEN. ఓకే. సో ఏది ఎలా రాస్తే కరెక్ట్‌గా మనకు సెట్ అయిందో చెక్ చేసుకోవాలి. సో awesome ఎలా రాశారంటే చూడండి awesome. సో awesome ఎలా రాశారు? EWASEMO అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇంప్రెస్ ఎలా రాశాడు చూడండి. ఇంప్రెస్. సో IMPRESS PMIRSSE ఈ విధంగా రాశాడు. సో రెండింటిని బట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏ లాజిక్ అయితే ఉందో అదే లాజిక్ ఇక్కడ ఉంటది. ఆ 2 సేమ్ అవుతేనే మనం కన్‌ఫ్యూజ్ అనే దాంట్లో అప్లై చేయాలి. ఓకే. చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇక్కడికి చేంజ్ అయిందనుకుంటే ఐ ఇక్కడికి చేంజ్ అయింది. ఇక్కడ పి చేంజ్ అయింది. ఎస్ ఇక్కడికి చేంజ్ అయిందా? కాదు. ఎస్ ఇక్కడికి, ఈ ఇక్కడికి, ఐ ఇక్కడికి. ఆర్ సేమ్ పొజిషన్‌లో ఉన్నాయి. ఓకే.
ఇక్కడ ఇక్కడ ఓకే. చూడండి. సో, ఫస్ట్ లెటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏదైతే ఉందో అది సేమ్ పొజిషన్ అక్కడే ఉంది. థర్డ్ పొజిషన్ ఏదుందో ఫస్ట్ పొజిషన్‌కొచ్చింది. ఇక్కడ ఎస్ ఏదైతే ఉందో మిడిల్ అసలు చేంజ్ అవ్వలేదు. ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఓ ఉంది కదా! అది లాస్ట్‌కొచ్చేసింది. మిడిల్‌లో ఎం అలాగా ఎగ్జాక్ట్ పొజిషన్ దిగదు. ఈ వచ్చేసరికి ఇలా ఉంది. సేమ్ అదే ఐ ఇక్కడికుందనమాట. పి స్టార్టింగొచ్చింది. ఎం ఇలా వర్టికల్‌గా వచ్చేసింది. అంటే ఏం చేంజ్ అవ్వలేదు. ఆర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. ఈ లాస్ట్‌కెళ్ళిపోయింది. ఫస్ట్ లెస్ ఇక్కడుంది. మిడిల్ లెస్ మిడిల్‌లోనే అలాగనే ఉంది. ఓకేనా? ప్యాటర్న్ ఏంటంటే ఇలా ఉంది ప్యాటర్న్. సో, చూడండి భలే ఉంది ప్యాటర్న్. ఇలా రిపీట్ అయింది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇలాంటి ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం రీజనింగ్ క్లాసెస్ తెలుగు ప్లేలిస్ట్‌లో ఉంటాయి. సో, మీరు మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు విజిబుల్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసాం ఈరోజే. క్లాస్ ఫస్ట్ పార్ట్ అప్‌లోడ్ అయిపోయింది. చెక్ చేసుకోండి. సరే ఇదే అప్‌లోడ్ చేసి కన్‌ఫ్యూజ్ రాయాలి మనం. CONFUESE కన్‌ఫ్యూజ్. ఏముండదు. ఎన్ స్టార్టింగ్‌లో ఎలాగ రాస్తాం. ఓ మిడిల్‌లో ఎగ్జాక్ట్ రాస్తాం. సి ఇక్కడ రాస్తాం. ఎఫ్ కదా! ఎఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్. ఓకే. యూ ఏం చేయాలి లాస్ట్‌కెళ్ళిపోతుంది. ఈ ఇక్కడికొచ్చేస్తుంది. ఎస్ ఇక్కడ ఉంటుంది. సో, NOCFESU అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మీ ఆప్షన్‌లో చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఈ పేపర్ 22nd పేపర్ అన్నమాట. 2024 పేపర్. ఓకే. 2024 ఫిబ్రవరి 2nd పేపర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఈటింగ్ ఈస్ కోడెడ్ యాస్ ELGRYC. వాట్ ఈస్ కోడ్ ఫర్ కాఫీ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? ఓకే. ఈటింగ్ అన్నాడు EATING రాద్దాం. దాని కోడ్ ఇచ్చాడు కదా! ELGRYC అన్నాడు. అంటే ఈటింగ్ ఈ అంటే 5 ప్లేస్ వాల్యూ, ఏ అంటే 1, టీ అంటే 20. చూడగానే మనకి అదేందో విచిత్రంగా ఉండొచ్చు. కానీ ప్లేస్ వాల్యూస్ రాయడం చాలా ఇంపార్టెంట్. ప్లేస్ వాల్యూస్ రాయండి. సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎవరికైనా మీకు ప్యాటర్న్ అర్థం కావట్లేదు. మేము ఎలా సాల్వ్ చేయాలో తెలియదు అనుకుంటే ది బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ముందు ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఆ తర్వాత కోడింగ్, ఆ తర్వాత లాజిక్ అదే అర్థమైపోద్ది. ఓకే. 5 నుంచి 3 అయింది ఇక్కడ. చూడండి. ఇక్కడ 7 ఇక్కడ మీరు గమనిస్తే 5, 5 అలాగనే ఉంది. కాబట్టి అది డైరెక్ట్‌గా చెక్ చేయడం వల్ల యూజ్ లేదు మనకి. కాబట్టి అందుకే క్రాస్ చెక్ చేయాలి. నేను టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా క్రాస్ చెక్ చేస్తున్నాననమాట. ఓకే. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 5 వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి ఇంటర్చేంజ్ అయింది. అక్కడ కూడా -2 అయింది. 7 - 2 5. 5 - 2 3. ఓకే. ఇక్కడ 14 ఉంది. -2 చేస్తే 12. ఇక్కడ వచ్చింది చూడండి. 9 ఉంది. -2 చేస్తే 7. 20 - 2 18. ఏ -2 25. ఓకేనా? ఏ 26 కదా! ఏ టు జెడ్ 26. -2 అయిందనుకో ఏ రివర్స్ రావాలి. 26, 24, 25. 2 లెటర్స్ మైనస్ కాబట్టి 25. 25 అంటే వై. అలా వచ్చిందనమాట. ఓకేనా? దీనికి సంబంధించి కూడా ఈ పాయింట్ మీద కూడా క్లాస్‌లో క్వెషన్ అయితే సాల్వ్ చేయడం జరిగింది అందులో. కోడింగ్, డీకోడింగ్ క్లాస్‌లో. ఓకే. ఓకే. ఇప్పుడేం చేయాలంటే నెక్స్ట్ కాఫీ అన్నాడు కదా! కాఫీలో అప్లై చేయాలి. చూడండి COFEE. ఓకేనా? డబుల్ ఎఫ్ కదా! సారీ. కాఫీ. ఇక COFFW. మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లైన్‌గా రాసుకుంటూ రావడం. ఈ అంటే 5 కదా! 5 - 2 అంటే 5 - 2 అంటే ఏంటి? 3. 3 అంటే సి. అగైన్ ఈ అంటే 5, 5 - 2 అంటే సి. ఎఫ్ అంటే 6 - 2 అంటే 4. 4 అంటే డి. ఇక్కడ 6 - 2 4 డి. 15 - 2 13. 13 అంటే ఎం. సి - 2 3 - 2 1 1 అంటే ఏ. ఇది మన ఆన్సర్ అవుతుంది. డబుల్ సి, డబుల్ డి, ఎంఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏం లేదు లైన్‌గా. సో, -2, -2, -2, -2, -2, -2 అవుతూ వచ్చాయి. సో, ఈచ్ లెటర్ -2 అయింది. కాకపోతే ఇంటర్చేంజ్ అవుతూ వచ్చాయన్నమాట. అది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 8, 27, 46, 65, సో, ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ అని అంటాడు. ఎందుకంటే మిడిల్ నంబర్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ 8 3 టైమ్స్, 27 4 టైమ్స్, 46 కుదరదు. ఓకే. ఇక డిఫరెన్స్ కనుక్కొని సాల్వ్ చేద్దాం చూడు. డిఫరెన్స్ కనుక్కుంటే 4, 7 అంటే 9. సో, 3 అంటే 119. ఇక్కడి నుంచి ఎంత డిఫరెన్స్ చూడండి. 7 - 8 అంటే 9. అంతే కదా! 7 - 8 9 2 అంటే 119. ఇక్కడ 15 9 5 - 1 అన్ని 19 డిఫరెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కూడా ఏం చేయాలి? ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 19 యాడ్ చేయాలి. 9 5 ఎంత 14 1. సో, 84. అగైన్ 19 యాడ్ చేస్తే 9 + 4 13 1 2 10 103 సరిపోయింది.
బట్ ఇక్కడ ఎంతొస్తది? 84. సో, 84 ఈస్ ద ఆన్సర్. జస్ట్ డిఫరెన్స్ 19 ఉంది. డిఫరెన్స్ మెథడ్ యూజ్ చేయడం ద్వారా ఆన్సర్ వచ్చింది. జస్ట్ వి ఫైండ్ ద డిఫరెన్స్ అండ్ ఆన్సర్ ది క్వెషన్. ఓకే. సో, 20, 84 అనేది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, విజ్డమ్ హెల్ప్స్ అనే మన ఛానల్‌లో అప్డేటెడ్ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాం. సో, మెంబర్‌షిప్ క్లాసెస్ అయితే ఖచ్చితంగా అవైలబుల్‌లోకొస్తాయి ఇక నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ రీజనింగ్ మాక్ టెస్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో, అలాగే రెగ్యులర్‌గా మన ఛానల్‌లో చెప్పే క్లాసెస్ అయితే జరుగుతూనే ఉంటాయి. అలాగే మన ఛానల్‌లోనే మెంబర్‌షిప్ క్లాసెస్ కూడా అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. అలాగా. సో, దేని పని దానిది. కాబట్టి మీరు షేర్ చేసేవాళ్ళు మీ పని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. నా పని నేను వీడియోలు చేయడం, క్లాసులు చేయడం, ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయడం అయితే జరుగుద్ది. ఓకేనా? ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.